వచ్చే ఆదివారం మనకు పోటీకి ఆహ్వానం వచ్చింది. అక్కడ మనం ఏంటో చూపిద్దాం. దానికి నేను టీంను తయారు చేశాను. బ్యాక్ అని 6వ స్థానంలో సజీ, 5 మధు, 4 పులన్, 3 సంతోష్, 2 జేసన్, 1వ స్థానం వినాయక్. నేను అప్పుడే చెప్పాను రా వీళ్ళ దగ్గర, ఈ ఆటకైతే నేను రాలేదు. ఊరికే ఎగిరిస్తున్నాడు. నేను చెప్పేది నువ్వు కాస్త అర్థం చేసుకోరా. పేరు చెప్పినట్టు ఏదో ఒక కారణం ఉంటది. కాస్త ఓపిక పట్టు. ఆల్రెడీ మీరు తక్కువ మేము ఎక్కువ అని తేడాలు చూపిస్తూ మాట్లాడుతున్నారా? అసలు వాడు ఎవడురా? బెంగాలీ వాడు. ఆచార్య, అదేంటంటే ఆ బెంగాలీ కుర్రాడు టీంలో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల దయచేసి కొంచెం మారుస్తారా ప్లీజ్. ఆ బెంగాలీ కుర్రాడు నచ్చాడని చెప్పి తనని ఫ్రంట్లో నిలబెట్టలేదు. ఫ్రంట్కున్న ప్రాధాన్యత గురించి తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మీ టీంని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది ఫ్రంట్లో నిలబడడానికి సరైన వాళ్ళు లేడని. ఎప్పటికైనా కప్పు సాధిస్తామన్న నమ్మకం ఉంటే మనకి వినాయక్ లాంటి ఫ్రంట్ ప్లేయర్ ఎంతో ముఖ్యం. లేదంటే తనని మించిన వాడిని తీసుకుని రండి, అప్పుడు చూద్దాం. ఒక ఫ్రంట్కి ఎప్పుడూ కావాల్సింది ధైర్యం. ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడికి అది కాస్త ఎక్కువే. మొదలు కాబోతోంది. ఎప్పటిలాగే బ్లూ జెర్సీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరొక వైపు రెడ్ జెర్సీ వాళ్ళు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. టాస్ వేశారు. మొదలైంది. ఇప్పుడు చూడాలి గెలుపు ఎవరికి సొంతమవుతుందో. వీళ్ళు గెలుపు గురించి చాలా ధీమాగా ఉన్నారు. కింద 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 పట్టుకో. టీమ్ రెడీ, టేక్ ద రోప్. పట్టుకో 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 పట్టుకోండి పట్టుకోండి. లాగండి లాగండి లాగండి. పట్టుకో లాగండి పట్టుకు లాగండి 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 లాగండి. అంతే, కొంచెం ఇంకా గట్టిగా లాగండి లాగండి. ఇది లాగితే మనం ఖచ్చితంగా గెలవచ్చు. వద్దు, ఆచార్య ఇలాగే ఉండమని చెప్పాడు. ఆయన చెప్పింది విని ఈ రోజు గెలిచామంటే మనం లాగేటావురా. లాగండి లాగండి రా. అంతే, లాగండి గట్టిగా లాగండి లాగండి వదలకండి, లాగండి. అంతే, అలాగే లాగు, లాగరా. కొంచెం కిందకి కిందకి కొంచెం కిందకి లాగు. తెల్లబోదు, లాగండి లాగండి. అంతే, లాగండి లాగండి.